ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. దీనిలో నేను బుజ్జిగాడు డైలాగ్, అలాగే అర్జున్ రెడ్డి బీజిఎం అయితే వాడాను. దీంట్లో మీరు కావాలంటే డైలాగ్ ఉంచుకోవచ్చు, తీసేసుకోవచ్చు. దీనిలో అయితే 2 వీడియోలు చేసుకోవచ్చు దీంతో. ముందుగా మనమైతే డెమో చూద్దాం. టిప్పర్లా వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని ఫస్ట్ అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్కి. ఎలైట్ నేనైతే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇలా నేనైతే టిప్పర్లా వెళ్ళి స్కూటర్ ఈ ఫాంట్ అయితే ఎలైట్ మోషన్లో అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి. అలాగే మీరు కావాలంటే కలరింగ్ కూడా చేసుకోండి. నేనైతే ఏం వేయలేదు. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఫోటోలు అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ మనమైతే అన్నిటికీ ఫుల్ కంపోజిషన్ అయితే ఏరియా అయితే చేసుకోవాలి ప్రతి ఫోటోకి. ఇలాగే ఇంకా ఫొటోస్ యాడ్ చేసుకుందాం మనం. ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఏ ఫోటో యాడ్ చేద్దాం? ఇదైతే యాడ్ చేద్దాం. నెక్స్ట్ అయితే మనమైతే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇలాగే ఫ్రెండ్స్ అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఫస్ట్. మళ్ళీ నేను యాడ్ చేసుకొని చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. నేను కింద డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని మీరు అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అయితే ఓపెన్ చేశాను. ఇందులో 3 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రతిదానికి 2 ఇమేజెస్ అయితే ఇచ్చాను. ఫస్ట్ దాన్ని అయితే కాపీ చేసుకుందాం. ఫస్ట్ దాన్ని దేనికంటే షార్ట్ టైం ఉంది కదా కొన్ని ఇమేజెస్, ఇలా షార్ట్ టైం ఉన్న వాటికైతే పెట్టుకుందాం మనం. ఇలాగే షార్ట్ టైం ఉన్న అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుందాం ఎఫెక్ట్స్. ఇప్పుడు ఇవి కొంచెం లాంగ్గా ఉన్నాయి కాబట్టి వీటిని వదిలేసి మళ్ళీ షార్ట్ టైం ఉన్న వాటికి పెట్టుకుందాం. ఇక్కడ దీనికైతే బీజిఎం లేదు ఇక్కడ, అందుకే దీనికి కూడా యాడ్ చేసుకుందాం మనం. ఇక ఈ ఎఫెక్ట్ అయితే అంతే ఫ్రెండ్స్. ఇక మళ్ళీ వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఎఫెక్ట్స్ క్లియర్ చేయాలి కాబట్టి మనం యాప్ని అయితే రీసెంట్స్లోకి వెళ్ళి తీసేద్దాం. నేనైతే మళ్ళీ ఓపెన్ చేశాను యాప్ని అయితే. మళ్ళీ మన ఫైల్లోకి వెళ్ళి ఇందులో నెక్స్ట్ ఎఫెక్ట్ దీన్ని కాపీ చేసుకుందాం. దీనిలో ఇది కొంచెం లాంగ్ టైం ఉన్న వాటికి. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఉన్నాయి కదా, వీటికైతే యాడ్ చేసుకుందాం. అలాగే వీటికి కూడా. ఇంకా ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా లాంగ్, దీనికి యాడ్ చేసుకుందాం. ఇక ఇదైతే అంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ క్లియర్ చేద్దాం. మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. నేను మళ్ళీ ఓపెన్ చేశాను. ఈసారి లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఈ లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ మన వీడియోలో ఎక్కడ అంటే లాస్ట్కి ఉన్నాయి కదా బీట్స్, ఈ బీట్స్కి అయితే యాడ్ చేసుకుందాం.
ఇలాగే మనమైతే అన్నిటికైతే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మొత్తం చూద్దాం ఎక్కడన్నా ఎఫెక్ట్స్ ఇట్లా వదిలేసామా అని. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఎలైట్ మోషన్లోనైతే కొంచెం స్ట్రక్ అవుతున్నాయి. అదే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే క్వాలిటీగానే వస్తాయి. అలాగే ఇక్కడ మీకు ఈ వీడియో ఉంది కదా, ఇందులో 2 డైలాగ్స్ ఉన్నాయి. ఒక డైలాగ్ ఉంది, ఒక సాంగ్ ఉంది కదా. మీరు కావాలంటే ఈ సాంగ్ని ఇక్కడ వరకు ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేసుకుంటే అయిపోతుంది. అలాగే ఇటు సైడ్ ఈ ఫాంట్స్ తీసేయండి. దీంతో మళ్ళీ ఇందులో ఇంకోటి బీజిఎం వస్తుంది. దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.